వెల్కమ్ టు K6 చర్చా కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు అంశం వచ్చేసి ఇందూరు అయ్యప్ప స్వర్ణ ఖడ్గ బహుకరణపై చర్చించడానికి మనతో గురుస్వాములు ఉన్నారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ టు K6 గురుస్వాములు. స్వామి శరణం. స్వామి శరణం. సార్, ముందుగా అసలు ఈ స్వర్ణ ఖడ్గం అంటే ఏంటి? స్వర్ణ ఖడ్గం మొట్టమొదట ఇందూరు ప్రజానికానికి అయ్యప్ప స్వాములకు గురుస్వాములకు స్వామి శరణం. అందరికీ స్వామి శరణం. స్వామియే శరణమయ్య. భూతనాథ సదానంద సర్వభూత దయాపర. అయ్యప్ప స్వామి కారణ జన్ముడు. ఆయన జన్మ అనేది ఒక కారణంతో వచ్చింది. మహిషి సంవారుడు తర్వాత అయ్యప్ప స్వామి యొక్క జీవితం, ఆ రూపము, ఆ కార్యం కంప్లీట్ కాగానే స్వామి యొక్క జీవితం అక్కడికే ఆగిపోతుంది. సో పందల వంశంకు చెందిన రాజు ఆ పుత్రవాచలంతో స్వామి మీరు వచ్చిన కార్యక్రమం అయిపోయింది కదా, మహిషిని సంవారించారు కదా, మరి తిరిగి మీరు మా రాజ్యానికి వస్తే మిమ్మల్ని మేము రాజుగా పట్టాభిషేకం చేస్తామని అయ్యప్ప స్వామిని అడుగుతూ ఉంటాడు పందల రాజశేఖరుడు. అప్పుడు అయ్యప్ప స్వామి ఇలా అంటూ ఉంటాడు, స్వామి ఈ జీవితానికి ఇంతవరకు ఈ జీవితం ఉన్నది, ఈ యొక్క దైవ కార్యం మీద నేను వచ్చాను ఇక్కడికి, భూభాగం మీదకి, నా కార్యక్రమం అయిపోయింది, ఈ జీవితం ఇంతవరకే ఉన్నది. సో పుత్రవాత్సలం ఉన్న రాజశేఖరుడు అంటాడు, మరి ఇన్ని రోజులు మాతో పెరిగారు కదా, మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, మాకే మీరు ప్రథమ పుత్రుడు, మీ తర్వాతనే మళ్ళీ మాకు సంతానం కలిగింది, మరి మీరే మన రాజ్యానికి రాజు అయితే బాగుంటుందని చెప్పేసి రాజశేఖరుడు అయ్యప్ప స్వామిని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అయ్యప్ప స్వామి అంటాడు, ఈ దైవ కార్యం కోసం వచ్చాం కాబట్టి ఇప్పుడు ఈ జీవితం ఇక్కడికే సమాప్తం అయిపోతుంది. సో మీకు పుత్రవాత్సల్యం ఉన్నది కాబట్టి నన్ను రాజుగా చేయదలుచుకున్నారు కదా, సో నేను ఒక విల్లును వేస్తాను, ఆ విల్లు ఎక్కడైతే కొండపై తాకుతుందో ఆ ప్లేస్లో నా యొక్క మందిరం నిర్మించి నా యొక్క రూపాన్ని అక్కడ పెట్టండి, శిలారూపంలో నన్ను ఉంచండి, అక్కడ అందరూ భక్తులు వస్తూ ఉంటారు. మకర సంక్రాంతి రోజు మీరు నన్ను రాజుగా చూడాలనుకుంటే నాకు మీరు వచ్చే రాజుకి ఏదైతే మీరు చేస్తూ ఉంటారో ఆ కార్యక్రమాలను కూడా ఆ రోజు నన్ను చేయండి, నన్ను రాజ్యాభిషేకం చేయండి ఆ రోజు అని స్వామికి చెప్పడం జరుగుతుంది. అయ్యప్ప స్వామి పందల రాజుకు తన నాన్నగారికి చెప్తూ ఉంటాడు. అప్పుడు ఈ కార్యక్రమం అనేది ఇప్పటికి కూడా శబరిమలలో కంటిన్యూగా నడుస్తూ ఉన్నది. పందల వంశంలో స్వామికి సంబంధించి ఆభరణాలు, స్వర్ణ కవచాలు, స్వర్ణ ఖడ్గము, ఇవన్నీ కూడా పందలరాజు అప్పట్లో మకర సంక్రాంతి రోజు స్వామికి అలంకరణ కోసం తయారు చేయబడ్డాయి, రాజు కోసం తయారు చేయబడ్డాయి. సో అనవాయితీగా ప్రతి మకర సంక్రాంతి రోజు ఆ స్వామిని ఆ పందల రాజ్యం నుంచి ఆ ఏనుగు పైన అక్కడ ఉన్న గ్రామస్తులు, పందల వంశ రాజు అందరూ కూడా ఒక రోజు మొదలు బయలుదేరి మకర సంక్రాంతి 14వ తారీఖు రోజు సాయంకాలం గుడికి చేరుకొని, శబరిమల గుడికి చేరుకొని 6:45 స్వామికి అన్ని వాళ్ళు తెచ్చిన ఆభరణాలు, స్వర్ణ కవచము, ఖడ్గము స్వామికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడున్న తాంత్రికులు స్వామికి ఆ యొక్క రూపాన్ని స్వర్ణ ఖడ్గంతో, కిరీటంతో, బంగారు కిరీటంతో, ఆ ఆయుధాలతోని స్వామికి ఒక రాజుగా, పందల రాజుగా స్వామి యొక్క ఆ స్వామి రూపాన్ని చూస్తూ ఉంటాం. పందల రాజుగా ఆ రూపాన్ని తయారు చేస్తూ ఉంటారు. సో ఆ రోజు మకర సంక్రాంతి రోజు జ్యోతి స్వరూపుడైన మన అయ్యప్ప స్వామి ఎప్పుడైతే ఈ పందల వంశం నుంచి వచ్చిన ఆభరణాలు ధరిస్తాడో, ఆ ధరించిన తర్వాత ఆ స్వామి పునీతుడై అందరికి కూడా జ్యోతి స్వరూపుడై మనకు అక్కడ వచ్చిన భక్తులకి అందరికీ కూడా జ్యోతి స్వరూపుడై 6:40 మనకు జ్యోతి దర్శనం ఇస్తూ ఉంటాడు. సో అలాంటి కార్యక్రమం మనం నిజామాబాద్లో చేయదలుచుకున్నాము. మనం ఆల్రెడీ నిజామాబాద్లో 2019లో మన అయ్యప్ప స్వామికి ఒక 1.5 kg బంగారు ఆభరణాలు చేయించడం జరిగింది. అందులో అందరూ స్వాములు ఉన్నారు, అందరు సహకారంతో ముందుకు సాగడం జరిగింది. ఆ 2019లో స్వామికి స్వర్ణాభరణ భూషుడైన అయ్యప్ప స్వామిని మనకు ఆభరణాలు ఇచ్చేసాం స్వామివారికి. కానీ ఖడ్గం ఇంకా మనం చేయలేదు, ఒక ఖడ్గం మిగిలిపోయి ఉన్నది. కాబట్టి ఆ ఖడ్గం కోసం ఈ సంవత్సరము మకర సంక్రాంతి రోజు, ఈ సంవత్సరం 15 రోజు వస్తుంది, ఆ మకర సంక్రాంతి లోపల ఈ ఖడ్గము మనము ఈ సంవత్సరము స్వామికి బహుకరణ చేయదలుచుకున్నాం. అందుకే ఈ ఖడ్గంకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. క్షత్రియుడు కాబట్టి, మన అయ్యప్ప స్వామి క్షత్రియ వంశుడు కాబట్టి ఆ స్వామికి ఆభరణాలతో పాటు స్వర్ణ కవచంతో పాటు ఖడ్గముడు కావాలి. కాబట్టి ఈ సంవత్సరం ఖడ్గం ఇచ్చేస్తే ఆ స్వామికి ఆ హంపి పీఠాధిపతి ఆ స్వామితో మాట్లాడడం, ఆ స్వామి ఒప్పుకున్నాడు మనతో రావడానికి, మన స్వామికి ఖడ్గం ఇవ్వడానికి. అమ్మవారి చేతుల మీద ప్రాణప్రతిష్ఠ చేసి ఆ అయ్యప్ప స్వామికి మనం ఈ ఖడ్గాన్ని సమర్పించడం జరుగుతుంది.
సో ఈ యొక్క అవతారాన్ని మనం దర్శించుకుంటే ఈ ముక్కోటి దేవతల దర్శనమైనంత పుణ్యం మనకు వస్తుంది. అంతటి ఘనమైన రూపం, అంతటి మహత్తరమైన ఆ స్వామి యొక్క రూపం. ఇది చాలామందికి కూడా మనం శబరిమల వెళ్ళే ప్రతి అయ్యప్పకు కూడా మకర సంక్రాంతి రోజు జ్యోతి స్వరూపుడు అయిన తర్వాత అందరూ తిరిగి వచ్చేస్తారు, కానీ ఎవరు కూడా ఈ దర్శనం కాదు. ఏదో కొద్ది మంది మాత్రమే ఆ రోజు 14 రోజు కొద్ది మందికి మాత్రమే ఈ దర్శనం జరుగుతూ ఉంటుంది. అటువంటి దర్శనం మనకు కావడం లేదు కాబట్టి ఈ సంకల్పం నాలో వచ్చింది. మరి ఇలాంటి రూపాన్ని మనం నిజామాబాద్ ఇందూరు అయ్యప్పకి ఎందుకు ఇవ్వకూడదు, మనం ఎందుకు చేయకూడదు, మనం అయ్యప్పలంతా సహకారంతో మనం అనుకుంటే ఏది కాదనుకొని ఇలా తయారు చేస్తుంటే 2019లో మనకు ఆభరణాలు వచ్చేసాయి. ఈ సంవత్సరం ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తున్నాను. ఈ స్వర్ణ ఖడ్గం అనేది స్వామికి బహుకరిస్తే నిజామాబాద్లో ఇందూరు అయ్యప్పకు పరిపూర్ణత వస్తుంది. ఆ యొక్క రూపం ఏ రోజైతే మన శబరిమలలో 14 మకర సంక్రాంతి సాయంకాలం వేళ మనకు దర్శనమిస్తాడో ఆ పందల రాజు రూపంలో, అటువంటి రూపమే మనకు ఇందూరు మహానగరంలో ఇందూరు అయ్యప్పలకు, ఇందూరు స్వాములకు, ఇందూరు భక్త జనానికి అందరికీ కూడా ఆ దర్శన భాగ్యం జరుగుతుంది. ఆ దర్శన భాగ్యం మనం చేసుకుంటే మన జీవితం ధన్యమైపోతుంది. ముక్కోటి దేవతలు, ఈ ప్రపంచంలో ఉన్న ముక్కోటి దేవతలందరినీ కూడా మనం దర్శనం చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క స్వామి కూడా దీనికి సహకరించి ఈ స్వర్ణ ఖడ్గానికి మనం అందరి దగ్గర విరాళాలు సేకరిస్తూ ఉన్నాము. ఈ స్వర్ణ ఖడ్గం కోసం నిజామాబాద్ భక్తులందరికీ, నిజామాబాద్ ప్రజలందరికీ కూడా నా యొక్క విన్నపం ఒకటే, మీకు తోచిన విధంగా ఎంతన్నా కానీ మీకు ఎంత తోస్తే బలవంతం ఏమీ లేదు. గ్రామం కావచ్చు, 2 గ్రాములు కావచ్చు, 10 గ్రాములు ఇచ్చే స్వాములు కూడా ఉంటారు, తర్వాత 500 ఇచ్చే స్వాములు కూడా ఉంటారు. సో మీకు తోచిన విధంగా మీ యొక్క విరాళాలు ఇచ్చి మాకు సహకరించాలా. దానికి సంబంధించి ఫోన్ నంబర్స్ ఉంటాయి, నేను ఇక్కడ చెప్పేస్తాను. ఓకే స్వామి, అయితే ఇందూరులో స్వర్ణ ఖడ్గం ఏర్పాటు చేయాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అసలు? 2019లో స్వామి మనకు మన అయ్యప్ప స్వామి మందిరంలో మేము రోజు యథా దీక్ష వేసుకున్న తర్వాత రెగ్యులర్గా మేము వెళ్తూ ఉంటాము అయ్యప్ప స్వామికి. మార్నింగ్ అవర్స్లో స్వామికి పుష్పాభిషేకం జరుగుతూ ఉంటుంది, పుష్పాలతో అలంకృతం చేస్తూ ఉంటారు. మన గుడి పూజారి, మన మందిరం పూజారి రమేష్ పంతులు తాను సాయశక్తుల స్వామిని అలంకరణతో చాలా అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంటాడు స్వామి. కానీ ఒకరోజు ఇప్పుడు ఈ మండల పూజ ముగింపులో స్వామి యొక్క అవతారం కొన్ని బంగారు ఆభరణాలతో తయారు చేయబడతాయి శబరిమలలో. బట్ ఇక్కడ మనం ఏంటంటే స్వామి అన్ని మామూలు ఆర్నమెంట్స్ అంటే గిల్టీ నగలతో స్వామిని అలంకరించడం జరుగుతున్నది. నాకు ఒకరోజు స్వామి కూడా నిలబడ్డాను. స్వామి నా లోపల ఒక్కసారి నాకు అనిపించింది, మనము బ్రాస్లెట్స్ వేసుకుంటున్నాము, మెడలో చైన్ వేసుకుంటున్నాము, రింగులు పెట్టుకుంటున్నాము, మన అమ్మ స్వామి కూడా అన్ని బంగారం ఉన్నాయి. మరి ఆ స్వామి ఇస్తుంది కదా మన దగ్గర ఉన్నది, మరి ఆ స్వామి లేకుంటే మన దగ్గర ఎక్కడికెళ్ళి వస్తాయి ఇవన్నీ? ఆ స్వామి కృపా కటాక్షంతో మనం ఇంత మంచి ఆ బంగారాలు వేసుకుంటున్నాం. మరి మనకు అయ్యప్ప స్వామి ఇందూరు అయ్యప్పకి ఎందుకు బంగారం ఆభరణాలు ఇవ్వకూడదు అన్న భావన నాలో 2015-16 వచ్చింది. అక్కడి నుంచి నా లోపల మనసులో ఒక భావన వస్తుంది, స్వామికి ఎప్పుడు ఆభరణాలు చేయించాలి అని ఒక సంకల్పం గట్టిగా వచ్చింది. ఆ సంకల్పాన్ని 2018లో నవంబర్ 20వ తారీఖు స్టార్ట్ చేశాను, మండల దీక్షలో స్టార్ట్ చేశాను. 2019లో ఆ కార్యక్రమం పూర్తి చేశాను. దాంట్లో అందరూ భాగస్వాములు, అందరి సహకారంతో స్వామికి 1.5 kg బంగారం స్వామికి బహుకరించడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆభరణాలు కూడా వచ్చాయి. స్వామికి ఇప్పుడు దాదాపుగా 2 కిలోల బంగారం వచ్చింది. ఓకే, గతంలో మీరు అయ్యప్పకి స్వామికి ఏమేమి ఆభరణాలు చేయించారు? గతంలో అయ్యప్ప స్వామికి అక్కడ పోలిన ఆభరణాలే, అక్కడ ఎక్కడైతే పందల వంశంలో ఎక్కడైతే ఆభరణాలు ఉన్నాయో స్వామికి స్వర్ణ కిరీటం, తర్వాత క్షత్రియుడు కాబట్టి స్వర్ణ కవచం కంపల్సరీ కాబట్టి 800 గ్రాములతో బంగారమే, దాంట్లో ఏమీ లేదు, ప్యూర్ బంగారంతో స్వర్ణ కవచం చేయడం జరిగింది. తర్వాత స్వామికి రాజు కావలసిన కంకణాలు, చేతికి కావాల్సిన కంకణాలు, తర్వాత మెడలో ఒక మ్యాంగో హారము, తర్వాత ఒక దాని వజ్రాల నెక్లెస్ అంటారు, దాన్ని డైమండ్ నెక్లెస్ కానీ డైమండ్ కాకుండా వేరే రాళ్ళతో పొదిగిన ఒక నెక్లెస్. స్వామికి దాదాపుగా అన్ని రకాలుగా ఎన్నైతే స్వామికి కావాలనో అన్ని రకాల బంగారు ఆభరణాలు నానా రకాల డిజైన్స్తో స్వామికి సమర్పించడం జరిగింది. ఓకే స్వామి, మరి అలాగే ఈ స్వర్ణ ఖడ్గం అనేది ఏలోపు ఈ సంవత్సరంలో పూర్తి చేయనున్నారా? ఎంత సమయం పట్టనుంది? ఈ సంవత్సరం ఇప్పటి వరకు మా దగ్గర ఇప్పుడున్న ప్రోగ్రెస్ ప్రకారం మా దగ్గర అందరు దాదాపుగా 300, 350, 400 గ్రాముల వరకు మా దగ్గర వచ్చేసినాయి. ఇంకా మనకు 15 రోజులు సమయం ఉన్నది. కానీ ఈ ఇంకొక 150, 200 గ్రాములు మాకు వచ్చేస్తే నేను ఆల్రెడీ బంగారం వ్యాపారస్తున్నాను కాబట్టి నేను తయారు చేసి పెట్టేసి మళ్ళీ విరాళాలు సేకరిస్తాను. కాబట్టి ఈ మకర సంక్రాంతి రోజే ఈ యొక్క కార్యక్రమం కంప్లీట్ చేయదలుచుకున్నాను. ఈ మకర సంక్రాంతికి మీరు ఆ యొక్క ఖడ్గాన్ని చూడవచ్చు మీరు మందిరంలో.
ఓకే స్వామి, అలాగే విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపుగా ఎంత విరాళాలు వచ్చాయి? దాదాపుగా మా ప్రజల్లో చాలా, మన అయ్యప్ప స్వాములు చాలా భక్తితో అందరుగా వాళ్ళ మనసుతోనే అందరూ కూడా తనకు తోచిన విధంగా 1 గ్రాము 2 గ్రాములు ఉన్న వాళ్ళు 10 గ్రాములు ఇస్తున్నారు. లేని వాళ్ళు 500, 1000 రూపాయలు, 11 రూపాయలు ఇలా రాసుకుంటా పోతున్నారు. ప్రతిరోజు కూడా ఉదయాన్నే నేను వచ్చి మన ఆలయంలో కూర్చుంటాను. నేను మన ఆలయ కమిటీ సభ్యులు కూడా, మన చైర్మన్ భక్తవత్సలం కూడా దీనికి సహకరిస్తున్నాడు మనకి. ఆ ఆలయంలో నేను ఉంటాను. ప్రతిరోజు కూడా మన అయ్యప్పలందరూ కూడా తనకు తోచిన విధంగా వాళ్ళు మన సేకరాలు ఇస్తున్నారు. వచ్చిన భక్తులు కూడా మనకు విరాళాలు ఇస్తున్నారు. వచ్చి రిసిప్ట్ తీసుకోవచ్చు మనం అక్కడ. ఈ స్వర్ణ ఖడ్గం చేయడానికి దాదాపు ఎన్ని గ్రామ్స్ బంగారం పట్టవచ్చు స్వామి? అయితే స్వామి స్వర్ణ ఖడ్గానికి దాదాపుగా మనకు 800 గ్రాముల బంగారం అవసరం పడుతుంది. సో 80 తులాలు. సో 80 తులాలు మనం దాన్ని 800 కావచ్చు, 900 అయితే ఎక్కువైతే 900 గ్రాములు చేయాలి. అంటే 900 గ్రాములు చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఎక్కువ సమయం లేదు కాబట్టి మనం 800 గ్రాములకే తయారు చేయాలనుకుంటున్నాం. దాదాపు 800 గ్రాముల బంగారం అయితే సరిపోతుంది. ఓకే స్వామి, అయ్యప్ప దీక్ష తీసుకోవడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? స్వామి దీక్ష నేను దాదాపుగా 2091లో స్టార్ట్ చేశాను. ఆ సమయంలో నేను ఒక నిరుద్యోగిని, నా దగ్గర ఏమీ లేదు. నేను ఒక నిరుద్యోగ సమస్యతో స్వామి యొక్క మాల వేసుకోవడం జరిగింది. మా భాస్కర్ గురుస్వామి ఈ మాలాధారణ మాకు ఇప్పించాడు. 91లో నా యొక్క మాలాధారణ స్టార్ట్ అయింది. 91 నుంచి స్టార్ట్ అయినాము. 91, 92, 93 వచ్చేసరికి 3 సంవత్సరాలు వచ్చేసరికి నేను ఒక ప్రైవేట్ ఒక వ్యాపారంలో చిన్నగా లాభాలు గడించడం జరుగుతూ సాగింది. తర్వాత నాలో మా యొక్క వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత మాకు ప్రథమ పుత్రుడు జన్మించడం జరిగింది. స్వామి పేరు అఖిలేశ్వర గౌడ్ స్వామి పేరు. అక్కడి నుంచి మా యొక్క దిశ మొత్తం మారిపోయింది. అయ్యప్ప స్వామి ఆ స్వామి కొద్దిగా 21st రోజు సీరియస్ అయ్యాడు స్వామి. సో ఆ స్వామి మాకు ఆ రోజు మనము 21 రోజు పండుగ జరుపుకుంటాం కదా, ఆ రోజున స్వామి సీరియస్ కావడం వల్ల కామారెడ్డి వాస్తవులు, యాక్చువల్ వాళ్ళు కామారెడ్డి మా అత్తగారు. సో ఆ స్వామి సీరియస్ కావడం వల్ల నేను కొద్దిగా మనస్తాపానికి గురి అయిపోయాను. నేను చక్కగా వెళ్ళి అయ్యప్ప టెంపుల్లో కూర్చున్నాను. ఇక్కడ కామారెడ్డి అయ్యప్ప టెంపుల్ ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళి 5:30 ప్రాంతంలో కూర్చొని మెడిటేషన్లో కూర్చొని స్వామి నాకు ఎలానైనా సరే నా కొడుకుని జీవింపజేయు, ఆయన ప్రాణం పోయు, ఎందుకంటే నాకున్న ఇచ్చినావు అయ్యప్పని నాకు ఇచ్చినావు, తీసుకపోకు మళ్ళీ జీవం ఉంచు స్వామికి అని చెప్పి 2 చేతులు జోడించి ఒక 2-3 గంటలు కూర్చున్నాను. 10:30, 11 ప్రాంతంలో స్వామి పంతులు వచ్చి స్వామి సమయం అవుతున్నది, గుడి మూయడం జరుగుతున్నది, స్వామి వెళ్ళొచ్చి మీరంటే మెల్లగా నేను బయటకు వస్తున్నాను. ఒక భిక్షుడు రూపంలో మేము వెళ్ళాను, ముందుకు వెళ్ళిపోయాను, గుడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళాను. ఒక్క భిక్షగాడు, అప్పటిదాకా ఎవరు లేరు అక్కడ, స్వాములు అందరూ వెళ్ళిపోయారు. ఒక భిక్షగాడు రూపంలో అయ్యా ₹1 నీ కొడుకు చల్లగా ఉంటా అన్నాడు. నాకు ఆ రూపం ఏమనిపించిందంటే నా మనసుకి ఈ స్వామి అయ్యప్ప స్వామి అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చి స్వామికి దండం పెట్టి ₹1 మనం స్వామికి జరిపించడం జరిగింది. వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాను. మా జీవధన హాస్పిటల్లో ఉన్నాడు బాబు. అప్పటికి ఈశ్వర్దాస్ అని ఒక డాక్టర్ ఉండే ఎండి స్వామి, ఆయన చెప్పాడు ఈరోజు ఇంటెస్టైన్ ఫోల్డింగ్ సస్పెక్ట్ చేస్తున్న స్వామి, నేను మిమ్మల్ని హైదరాబాద్కి నేను నీలోఫర్కి రిఫర్ చేస్తున్నా, మీరు వెళ్ళండి స్వామి అని చెప్పాడు. నేను మాత్రం ఖచ్చితంగా అయ్యప్ప స్వామి నమ్మకంతో కూర్చున్నాను. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులు కూడా అంటూ ఉన్నారు, స్వామి ఏంది అయ్యప్ప అంటాడు. అయ్యప్ప ఏం చేస్తాడు? నేను అందరికి చెప్పాను, అయ్యప్ప ఏం చేస్తాడో చూడండి మీరు. ఆ రోజు అక్కడ హాస్పిటల్లో కరెక్ట్ 11:30 ప్రాంతంలో ఆయనకి ఏంటంటే 3 days నుంచి అబ్జర్వేషన్ ఉంచాడు. ఆ బాబు నల్లగా అయిపోయాడు, శరీరం అంతా నల్లగా అయిపోయింది. ఆ ఫుడ్ పాయిజన్తో కంప్లీట్ నల్లగా అయిపోయి లోపల ఇంటెస్టైన్ ఫోల్డింగ్ అయిపోయింది. సో విసర్జనలు రాకుండా ఆగిపోయినాయి. సో ఆ రోజు అన్నీ ఆపేసి ఆయనకు ఫ్రెష్గా ఫుడ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు విసర్జన చేస్తే స్వామి మన జీవితంలో మనం బయటపడేట్టు అనుకున్నాం. మేము ఒకటే మొక్కాను, స్వామి అదే మహాప్రసాదం అనుకున్నాము. స్వామి 11:30 to 12 o'clock హాస్పిటల్లో ఇలా చెప్తున్నాను, అయ్యప్ప స్వామి సాక్షిగా చెప్తున్నాను, ఒక్కసారి శబ్దంతో స్వామి, అసలు ఆ చిన్న బాబుకి అంత శబ్దం రావద్దు, శబ్దంతో స్వామి ఒక్కసారి విసర్జన చేశాడు. అదే మహాప్రసాదం. ఆ చేసిన మరుక్షణంలో స్వామి బంగారు వర్ణంకి వచ్చేసాడు, తెలుపు కలర్కి వచ్చేసాడు స్వామి. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామి ఎదుగుతూనే ఉన్నాడు. ఆ స్వామి కృపా కరుణ కటాక్షం వల్ల ఇలా స్వామి అమెరికాకు వెళ్ళాడు. అమెరికాలో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. స్వామి మంచి స్థితిలో ఉన్నాడు. ఆ స్వామి చేయడం వల్ల మా యొక్క దిశ మొత్తం మారిపోయింది. దినముగా మాకు అయ్యప్ప స్వామితోని ఇక్కడ కూడా తక్కువ కాకుండా, ఈ రోజు కూడా నిజామాబాద్లో ఇక్కడ తక్కువ కాకుండా అయ్యప్ప స్వామి ఈ రోజు వరకు మమ్మల్ని చల్లగా చూస్తున్నాడు. ఆ స్వామియే శరణమయ్యప్ప.
ఇది మా యొక్క జీవిత గాథ. ఈ జీవిత గాథని మామూలుగా కాదు, నేను ఒక యథార్థంగా జరిగిందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను టీవీ ముంగట. ప్రతి అయ్యప్ప కూడా నమ్మకం ఉంచండి అయ్యప్ప మీద. మనకు కష్టాలు వస్తాయి, మనుషులకే కష్టాలు వస్తాయి, ఎవరు కావు. కష్టం ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి నమ్మకంతో మనం దీక్ష భూని 41 దీక్ష తీసుకొని కఠిన నియమాలు పాటించి అన్నదానం చేసుకొని కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకొని శబరిమల వెళ్ళి పెద్ద పాదం ప్రతి కన్యస్వామి కూడా, చిన్న పాదం కాదు, ప్రతి కన్యస్వామి ఎరిమేలిలో తను పెట్టేతులు ఆడి, గురుస్వామిలో కూడా చెప్తున్నాను, ప్రతి కన్యస్వామిని కూడా పెట్టేతులు ఆడిపించి పెద్ద పాదం నడిపిస్తూ, పెద్ద పాదం ఏంటంటే అయ్యప్ప స్వామి మహిషి సంవరణ కోసము ఆయన ఆ మార్గంలో నడిచాడు కాబట్టి ఆ అయ్యప్ప స్వామి ఎక్కడైనా మనం భుజం తట్టుతూ ఉంటాడు. ఆ భావనతోనే ప్రతి అయ్యప్ప కూడా పెద్ద పాదం నడుస్తూ ఉంటాడు. ఆ పెద్ద పాదం నుంచి వెళ్ళి అక్కడ పంబాలో స్నానం చేసి మళ్ళీ 4 కిలోమీటర్ల పైకి కొండ ఎక్కి స్వామి దర్శనం చేసుకుంటే మన జీవితం ధన్యం. ఇక దానికి మించిన ప్రపంచం ఏమీ లేదు. మనం స్వామి శరణం అన్నాం అనుకోండి, మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. స్వామిని నమ్మండి, ప్రతి స్వామిని నమ్మండి. నేను ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలు అప్పటికి ఇప్పటికీ నాలో మొత్తమే మారిపోయినాను స్వామి. నాకున్నది మా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా, ఈవెన్ ఒక స్పూన్ నుంచి పడితే మేము తినే ఫుడ్ వరకు, మేము వాడుకునే కారు, వెహికల్స్ ఏమున్నా అయ్యప్ప స్వామి భిక్షగా ప్రసాదిస్తారు. అయ్యప్ప భిక్ష అనుకుంటాను. ఈరోజు కూడా ఇంత మంచిగా నన్ను ఈ దశలో ఉంచాడు కాబట్టి ఈరోజు మీ అందరి ముంగట ఏమంటున్నా అంటే స్వర్ణ కట్నం కోసం మీ అందరి ముందు నేను చేతులు చాచి స్వామి యొక్క స్వర్ణాన్ని భిక్షగా అడుగుతున్నాను. స్వామియే శరణమయ్యప్ప. స్వామి, ఇప్పటివరకు ఎన్ని తులాల బంగారం సేకరైంది? ఇంకా ఎన్ని తులాలు వస్తే స్వామివారికి మీరు అనుకున్నటువంటి స్వర్ణ? దాదాపుగా స్వామి మనకు దాదాపుగా 350-400 గ్రాములు ఈ రోజు వరకు మనకు ప్రోగ్రెస్లో ఉన్నాయి స్వామి. అందరు స్వాములు ఖచ్చితంగా వచ్చే స్వాములే మనకు రాపిచ్చారు. మనకు ఫస్ట్ తర్వాత అందరి కలెక్షన్ వచ్చేస్తుంది. అందరిది దాదాపు మాకు భాగం మాకు వచ్చేసింది. 400 గ్రాములు అంటే మనకి ఇంకొక 400 గ్రాముల టార్గెట్ ఉన్నది. సో మేము ఇంకొక 250 గ్రాముల టార్గెట్ దాటితే మాకు మకర సంక్రాంతి రోజు స్వామి మకర సంక్రాంతి రోజు అందరు వస్తారు కాబట్టి ఆ రోజు మిగతా కార్యక్రమం కూడా కంప్లీట్ కావచ్చు. ఇంకోటి మా నిజామాబాద్ శాసనసభ్యులు మన ధన్పాల్ సూర్యనారాయణ స్వామి కూడా మాకు అభయం ఇచ్చాడు. స్వామి మీరు ముందు వెళ్ళండి, మీరు చెయ్యండి, కార్యక్రమం చేయండి, నేను ఏం తక్కువ ఉన్నా కానీ నేను ప్రయత్నం చేస్తాను, ఆ కార్యక్రమం ముందుకు తీసుకుపోదాం, ఏదైతే పూజా కార్యక్రమాలు ఉన్నాయో కూడా నేను జరిపిస్తాను, మీరు ధైర్యంగా ఉండి. ఆయన కూడా ఒక గురుస్వామి, 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న గురుస్వామి. ఆ గురుస్వామి దయతోని ఇలా మన స్వామి ఇలా ఆ ఎమ్మెల్యే సీటు సంపాదించడం జరిగింది. ఈరోజు కూడా స్వామి ఎమ్మెల్యే అయినా స్వామి ఒక స్వామి కనబడితే వెంటనే వెళ్ళి స్వామికి పాదాభివందనం చేస్తాడు. అంతటి మహానీయుడైన ధర్మాత్ముడు. ఈ కార్యక్రమానికి కూడా ఆ స్వామికి చెప్పాము, ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాం స్వామి దగ్గర. స్వామి ఓకే అన్నాడు. మిగతాదంతా కూడా ఏమైనా తక్కువ ఎక్కువైనా స్వామికి అప్పచెప్తాం, స్వామి చూసుకుంటాడు. స్వామియే శరణమయ్య. ఓకే స్వామి, చివరిగా అయ్యప్ప స్వామి భక్తులకి, అయ్యప్ప స్వాములందరికీ మీరేం చెప్పదలుచుకున్నారు? స్వాములందరూ కూడా ఒకటే స్వామి. ఇలా ప్రతి స్వామి కూడా ఒకటే చెప్తున్నాను, మనం దీక్ష పొందుతున్నాం. ఇలా మనం కష్టాల్లో ఉన్నాం, మనకు ఉద్యోగం లేదు, మన అమ్మాయి పెళ్ళి కావట్లేదు, మాకు ఇల్లు కావాలి, ఎన్నో కోరికలతో మానవుడు ఏంటంటే ఎన్నో కోరికలు మనసులో ఉంటాయి. ఆ భావనతోనే మనం ఇలా అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నాము. ప్రతిరోజు కూడా దీక్ష పొందిన అయ్యప్ప కూడా మందిరం రావండి, మందిరికి రండి, క్రమశిక్షణ పాటించండి. ఇంపార్టెంట్ ఏంటంటే క్రమశిక్షణ ఖచ్చితంగా పాటించండి. ఉదయాన్నే లేవండి, 4:30-5 గంటల 4:30 ప్రాంతం లేచి అలకృత్యాలు తీసుకొని చక్కగా స్నానం చేసుకొని చల్లటిని స్నానం చేసి స్వామి యొక్క పూజా కార్యక్రమం ముగించుకొని దేవాలయంకి వచ్చి నియమాలని మాత్రము అతిక్రమించకండి. తరువాత భోజనాలను కూడా, మధ్యాహ్నం భిక్ష కూడా మార్నింగ్ ఏం తీసుకోకూడదు. ఓన్లీ ప్రసాదం ఏదంటే అయ్యప్ప స్వామి దగ్గర ప్రొద్దున పూట మనం పెట్టిన అరటిపండు మాత్రమే మనకు ఎలిజిబుల్, అంతకు మించి ఏమి తీసుకోకూడదు. గుడిలో మందిరంలో ఇచ్చిన ఒక చిన్న ప్రసాదం తప్ప దాన్ని కూడా అతిగా తీసుకోకూడదు. పాలు ఒక గ్లాస్ పాలు తీసుకోవచ్చు అంతే తప్ప, కానీ మన అయ్యప్పలు దొరికింది కదా అని చెప్పేసి 2-3 గ్లాస్ పాలు తాగకండి. మీరు ఎంత ఖచ్చితంగా నియమాలు పాటిస్తే మనం అన్ని మార్కులు మన స్వామి దగ్గర మనకు వస్తాయి. మన దీక్ష పర్ఫెక్ట్గా ఉంటే మనం అనుకునే అన్ని ఖచ్చితంగా మన స్వామి నెరవేరుస్తాడు. మన స్వామి ఎప్పుడు మన ఎంబటినే ఉంటాడు. స్వామి అయ్యప్ప స్వామి మన ఎంబటినే ఉంటాడు. స్వామి ఎప్పుడు కూడా మనం దీక్ష కూడిన ప్రతి అయ్యప్ప ఎంబట ఉంటాడు. మనం ఎక్కడ చిన్న పొరపాటు కూడా చేయకూడదు. మనం ఎవరు చూస్తున్నారు కాదు, మనం నియమంతో ఉందాం. అయ్యప్ప స్వామి కృపా కటాక్షానికి పాత్రలు అవుదాం. స్వామియే శరణమయ్య. ప్రతి ఒక్కరు కూడా మీ వంతు సహాయం ఇందూరు అయ్యప్ప స్వామి ఆలయానికి స్వర్ణఖడ్గం ఏర్పాటు చేయడంలో సహకరించాలని చెప్పేసి, విరాళాలు అందజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మీ యొక్క కాంటాక్ట్ నెంబర్స్
మీరు ఎవరైనా విరాళాలు చేయాలనుకుంటే ఈ నంబర్కి కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాంటాక్ట్ నెంబర్ 9885062469. ఇది పడాల సురేష్ గౌడ్ నంబరు. ఫోన్పే నంబర్ మాత్రం మా అబ్బాయి పేరు మీద ఉన్నది 8919040004. దీనికి పడాల సాయి సంతోషం వస్తుంది. దీనికి ఫోన్పే చేయొచ్చు. ఫోన్పే చేసిన తర్వాత మీ నంబర్ నన్ను చూసుకొని మీకు వాట్సాప్లో రిసిప్ట్ నేను సెండ్ చేస్తాను. ప్రతి అయ్యప్పకు 100 ఇచ్చినా 500 ఇచ్చినా ఎంత ఇచ్చినా ప్రతి స్వామికి రిసిప్ట్ ఇవ్వడం జరుగుతున్నది. రిసిప్ట్ లేకుండా ఎవరికి కూడా ఒక డబ్బు కూడా ఎవరికి ఇవ్వకండి. స్వామి సివిల్ స్వామిలో కూడా చెప్తున్నాను, అందరు కూడా భక్త నిజామాబాద్ ప్రజానికి అందరికీ చెప్తున్నాను. ఇది చాలా పవిత్ర కార్యక్రమం. మనం లాస్ట్ టైంలో ఏదైతే మన విగ్రహ ప్రతిష్టాపన జరిగిందో ఆ టైంలో చాలామంది మనం ఆ విగ్రహంలో మన బంగారం ఆభరణాలు చాలా నిలువు దోపిడీ చేస్తూ అందరూ కూడా ఆ విగ్రహంలో పార్టిసిపేట్ అయ్యారు. అలాంటి కార్యక్రమం ఈ యొక్క ఖడ్గ బహుకరణ, స్వామికి స్వర్ణ ఖడ్గ బహుకరణ. దీంట్లో మనం వేసిన ప్రతి రూపాయి కూడా ఖర్చు కాకుండా స్వామి కుడి హస్తంలో ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉండిపోతుంది. ఎప్పటికీ మనం ఉన్నా మనం లేకున్నా మన పిల్లలకు మన వంశానికి ఎప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ప్రతి స్వామి, ప్రతి అయ్యప్ప, ప్రతి భక్తుడు కూడా మీకు తోచిన విధంగా ఎంత అన్నా కానీ బలవంతం ఏమీ లేదు, దీంట్లో పార్టిసిపేట్ కావాలని చెప్పేసి అందరినీ కోరుతున్నా. అందరూ సహకరించరు. అందరూ సహకరిస్తే తొందరగా నేను బహుకరణ చేసేస్తాను. అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ధన్యవాదాలు స్వామి. స్వామి మీకు తోచినంత విరాళాలు అందజేసి ఇందులో మీరు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది ఈరోజు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మేము ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ కేసీ. స్వామి శరణం.